ఈరోజే నాగుల చవితి అత్యంత పవిత్రమైన రోజు. ఈరోజు ఈ పవిత్ర కథలను విన్నా చదివినా ఎవరికైనా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలిసి వస్తుంది, ఐశ్వర్యం కలిసి వస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వస్తే, పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు ఎద్దుల సహాయంతో పొలం దున్నేవాడు. ఒకరోజు రైతు పొలం దున్నటం ప్రారంభించాడు. పొలమంతా దున్నేశాడు, కానీ 4 మూల భాగాలు మాత్రం మిగిలిపోయాయి. ఎందుకంటే ఆ మూలకు నాగలి వెళ్ళలేదు. పొలం మధ్య భాగమంతా దున్నేశాడు. ఇక 4 మూలలు మాత్రం మిగిలాయి. వాటిని చేతితో దున్నటం ప్రారంభించాడు. 3 మూలల్లో దున్నటం అయిపోయింది. ఇక చివరిగా 4వ మూలకు వచ్చి చూశాడు. 4వ మూల దున్నుతూ ఉండగా ఆ రైతుకు పాము పుట్ట కనిపించింది. అయితే ఆ రైతు ఆ పుట్ట చీమలు కట్టాయి ఏమో, పాములు ఇందులో ఉండటం లేదేమో అని ఆ పుట్టను త్రవ్వటం ప్రారంభించాడు. అయితే ఒక్కసారిగా ఆ రైతుపై రక్తం మరకలు పడ్డాయి. రైతు ఆ రక్తం మరకలు ఎక్కడి నుండి పడ్డాయా అని చూసుకున్నాడు. ఇంతలో అతని కాళ్ళ దగ్గర ఒక పాము 2 ముక్కలై ఉంది. అది చూసి రైతు చాలా బాధపడ్డాడు. ఇక చేసేది ఏమీ లేక ఆ పామును తన పొలంలోనే ఒక మూలన గొయ్యి తీసి పాతిపెట్టి ఆ పాముకు క్షమాపణ చెప్పుకున్నాడు. మళ్ళీ పుట్ట వద్దకు వచ్చి చూశాడు. పుట్టలో చిన్న పాము పిల్ల ఉంది. అది నాగుపాము. చనిపోయిన పాము కూడా నాగుపామే. రైతు ఆ చిన్న నాగుపామును చూసి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పాము పిల్లకు పాలు ఎవరు పోస్తారు? దీనికి ఆహారం ఎలాగా? దీనిని ఎవరు రక్షణగా చూసుకుంటారు అని ఆలోచించాడు. రైతు ఇలా అనుకుంటున్నాడు, నేను ఈ పామును అనాథను చేశాను కాబట్టి ఈ పామును రక్షించే బాధ్యత నేనే తీసుకుంటాను. దీనిని నా కొడుకుతో సమానంగా పెంచుతాను. ఈ పాము పిల్లను కూడా నా కొడుకుగా భావించి పెంచుకుంటాను అని అనుకుని పుట్టను ఇంకొంచెం తవ్వి ఆ పాము పిల్లను చేతిలోనికి తీసుకొని ఒక సంచిలో వేసి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. రైతు తన భార్యను పిలిచి పొలం దగ్గర జరిగిందంతా కూడా చెప్పాడు. అది విని ఆమె కూడా చాలా బాధపడింది. పామును పెంచుకోవడానికి ఆమె అంగీకరించింది. రైతుకు ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. రైతు భార్య ఇలా అంటుంది, ఇక నుండి మనకు 2 కొడుకులు, వీరిద్దరినీ మనం సమానంగా పెంచుదాము అంటుంది. రైతు చాలా సంతోషిస్తాడు. ఇక పుట్ట దగ్గరకు నాగిని వచ్చి పుట్టలో తన భర్త, తన కొడుకు లేకపోవటం చూసి చాలా బాధపడుతుంది. పాము అక్కడ ఉన్న రక్తం మరకలను చూసి ఎవరో తన భర్తను, తన కొడుకును చంపేశారని బాధపడుతుంది. నాగిని శివాలయంలోనికి వెళ్ళి శివుడు ముందు బాగా ఏడుస్తుంది. నా భర్తను, నా కొడుకును చంపిన వారిని వదలను, నేను నా పగను సాధించే వరకు నిద్రపోను అంటూ శివుడు ముందు ప్రతిజ్ఞ చేస్తుంది. నాగిని పుట్ట దగ్గరనే ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు రైతు పొలం దగ్గరకు రావటం చూసింది. రైతును చూసిన పాము, ఈ రైతే నా భర్తను, నా కొడుకును చంపి ఉంటాడా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇతన్ని బ్రతకనివ్వను అని అనుకుంటుంది. రైతు తీసుకువచ్చిన నాగలిపై రక్తం మరకలు ఉండటం చూసి పాము, ఈ రైతే నా భర్తను, కొడుకును చంపాడు, ఇక ఇతన్ని వదలను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. ఇంతలో పాముకు మరొక ఆలోచన వచ్చింది. నేను ఇతన్ని చంపితే ఏమవుతుంది? అదే ఇతని కుటుంబ సభ్యులను, తన భార్యనో తన పిల్లలనో చంపితే అప్పుడు ఈ రైతుకు నా బాధ ఏమిటో అర్థమవుతుంది. ముందుగా ఇతనికి ఇష్టమైన వారిని ఒకరిని చంపి ఆ తర్వాత రైతును చంపుతానని నిర్ణయం తీసుకుంది. రైతు పొలం పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. రైతు వెనకాలే పాము కూడా వెళ్ళింది. పాము రైతు ఇంటి వరకు వెళ్ళింది. రైతు ఇంట్లోకి వెళ్ళటం చూసి పాము కూడా ఇంట్లోకి వెళ్ళబోయింది. ఇంతలో రైతు భార్య తలుపు వేసేసింది. పాము ఏం చెయ్యాలో ఆలోచిస్తూ అక్కడే రైతు ఇంటి బయటనే చెత్త కుప్పలో దాక్కొని చూస్తూ ఉంది. రైతు బయటకు వస్తాడేమో, తలుపు తీస్తారేమో అని రాత్రంతా ఆ ఇంటి వైపే చూసింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రైతు భార్య వాకిట్లో ముగ్గు వేయడానికి బయటకు వచ్చింది. రైతు పొలానికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు.
ఇదే సరైన సమయం అని భావించి నాగిని ఇంటిలోనికి వెళ్ళింది. ఉయ్యాలలో ఉన్న బాలుణ్ణి చూసి, నేను ఈ బాలుణ్ణి కాటేస్తాను, అప్పుడు ఈ రైతుకు పుత్ర శోకం ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అనుకొని ఆ బాబును కాటేసింది. బాబు చాలా చిన్నవాడు కావటంతో పాము విషం చాలా త్వరగా బాబు ఒంట్లోకి పాకేసింది. పాము బుసకొట్టిన శబ్దం విన్న రైతు పాము పిల్లను పెట్టిన బుట్ట వంక చూశాడు. కానీ పాము పిల్ల ఇంకా నిద్రపోతూనే ఉంది. ఇంతలో రైతు దృష్టి ఉయ్యాలలో ఉన్న బాబుపై పడింది. ఉయ్యాల నుండి పాము బయటకు రావటం చూసిన రైతుకు గుండాగినంత పనయింది. పాము గుమ్మం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు రైతు భార్య ఇంట్లోకి వస్తుంది. పామును చూసిన భార్య చాలా భయపడింది. రైతు మరియు రైతు భార్య మనసులో ఇలా అనుకుంటారు, ఈ పాము ఖచ్చితంగా ఈ పాము పిల్లకు సంబంధించిందే అయి ఉంటుంది. ఇది పగ తీర్చుకోవడానికి నా కొడుకును చంపడానికి వచ్చింది అని అనుకున్నారు. ఇద్దరూ ఒకేసారి బాబు ఉన్న ఉయ్యాల వద్దకు వచ్చి చూశారు. బాబు నీలం రంగులోనికి మారిపోయాడు. నోటి నుండి నురగ వస్తుంది. రైతు మరియు రైతు భార్య వారి ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. బాబును పరీక్షించిన డాక్టర్ బిడ్డ చనిపోయాడని చెప్పాడు. రైతు మరియు రైతు భార్య చాలా ఏడ్చారు. బాబు శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టారు. రైతు మరియు రైతు భార్య బాధపడటం చూసిన పాముకు ముందు జాలి వేసింది. కానీ తరువాత నా భర్తను నా కొడుకును చంపిన వారికి తగిన శాస్తి జరిగిందని సంతోషించింది. తర్వాత రైతు భార్య ఇంటికి వచ్చారు. ఇక నుండి మనకు ఒక్కడే కొడుకు, ఈ పాము పిల్లనే మనం జాగ్రత్తగా పెంచుకుందాం అని అనుకుంటారు. ఇలా కొంతకాలం గడిచింది. నాగిని మళ్ళీ రైతు ఇంటికి వచ్చింది. రైతును కాటు వేయడానికి నాగిని రైతు ఇంటిలోనికి వెళ్ళింది. అప్పుడు రైతు మరియు రైతు భార్య పాము పిల్లకు పాలు పడుతూ ఉంటారు. ఒక మనిషిని చూసినట్లుగా చూసుకుంటూ ఉన్నారు. మనిషిని బ్రతిమిలాడినట్లుగా బ్రతిమిలాడుతూ ఉన్నారు. అది చూసిన నాగిని, ఈ పాము పిల్ల ఎవరిది, ఇది నా పిల్లేనా అనుకుంటూ పాము పిల్లను పరీక్షగా చూసింది. నాగిని తన కొడుకును గుర్తుపట్టింది. ఈ పాము పిల్ల నా కొడుకే, అయితే ఇతను నా పిల్లను పెంచుకుంటున్నాడా, నేను తప్పు చేశానా అనుకుంటూ వెంటనే శివాలయం దగ్గరకు వెళ్ళి శివలింగం ముందు ఆగి ఇలా అంటుంది, శివయ్య, నేను చాలా తప్పు చేశాను. ఈ రైతు భార్య చాలా మంచివారు. రైతు పొలం దున్నేటప్పుడు పొరపాటున నా పుట్టజోలికి వచ్చి నా భర్తను చంపి ఉంటాడు. పాపం ఆ రైతుకు తెలియదు అనుకుంటా నేను తల్లిని అయిన నాగిని ఉన్నాను అని. నా కొడుకు చిన్నవాడని తనను ఇంటికి తీసుకొని వెళ్ళి పెంచుకుంటున్నాడు అనుకుంటా. శివయ్య, నేను ఎంత తప్పు చేశాను, అనవసరంగా నేను ఆ రైతు కొడుకును చంపాను. రైతు మరియు రైతు భార్య నా కొడుకును సొంత కొడుకులాగా ఒక మనిషిలాగా పెంచుకుంటూ ఉన్నారు. నేను ఏం చెయ్యాలి అని శివయ్య ముందు కన్నీరు పెట్టింది. నాగిని చాలా శక్తివంతమైనది. నాగిని శివయ్యను ఇలా ప్రార్థించింది, నా వల్ల రైతు తన కొడుకును కోల్పోయాడు, ఎలాగైనా తనకు కొడుకును ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. నాగిని ఆ గుడిలోనే ఉంటూ శివుడికి బాగా పూజలు చేసింది. శివయ్య నాగిని భక్తికి ప్రసన్నమయ్యాడు. ఒకరోజు రైతు మరియు రైతు భార్య శివాలయానికి వస్తూ ఉండగా వారికి గుడి ప్రాంగణంలో ఒక పసిపిల్లవాడు ఏడుపు వినిపించింది. రైతు భార్య పిల్లవాడి ఏడుపు ఎటు వస్తుందో అటువైపు వెళ్ళారు. అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లవాడు చెట్టు మొదట్లో ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి చీమలు కుడుతూ ఉన్నాయి. వెంటనే రైతు భార్య ఆ పిల్లవాడిని చేతిలోనికి తీసుకుంది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. వెంటనే అక్కడకు నాగిని ఒక మహిళ రూపంలో వచ్చింది. ఆ మహిళ రైతు భార్యతో ఇలా అంటుంది, ఈ పిల్లవాడి తల్లి తండ్రి వీడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడిని శివయ్య మీకు ప్రసాదించాడు అనుకుని వీడిని మీ కొడుకులాగా పెంచుకోండి అని చెప్పింది. నాగిని రూపంలో ఉన్న మహిళ చెప్పిన మాటలు విని రైతు భార్య సంతోషించారు. శివయ్యకు పూజ చేసి ఆ బాబును తీసుకుని ఇంటికి వెళ్ళారు. నాగిని వారు వెనుక వెళ్ళింది. రైతు మరియు రైతు భార్య ఈ పిల్లవాడు వచ్చాక తన కొడుకును సరిగ్గా పట్టించుకుంటారో లేదో అని ఆ ఇంటిలో ఒక మూలను ఉండి చూసింది. రైతు మరియు రైతు భార్య గుడిలో దొరికిన పిల్లవాడిని పాము పిల్లను ఒకేలాగా చూసుకుంటూ ఉన్నారు. వారిద్దరికీ సమానంగా ప్రేమానురాగాలు పంచుతూ ఉన్నారు. అది చూసిన నాగిని సంతోషించింది. రైతు ఒకరోజు పొలం దగ్గరకు రావటం చూసి
నాగిని మళ్ళీ ఒక మహిళ రూపంలో రైతు వద్దకు వచ్చి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీకు ఒక వస్తువుని ఇస్తున్నాను, నువ్వు దానిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇవ్వకూడదు అని చెప్పి ఆ మహిళ రైతుకు నాగమణి ఇస్తుంది. వెంటనే ఆ మహిళ నాగినిగా మారిపోతుంది. రైతు ఆ నాగినియే తన కొడుకును చంపింది అని గుర్తించి భయపడతాడు. అప్పుడు నాగిని, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు నా భర్త కొడుకును చంపావని కోపంలోనే నీ కొడుకుని చంపాను, ఆ తర్వాతే నాకు నిజం తెలిసింది, నువ్వు నా కొడుకును కాపాడావు అని. నువ్వు నా కొడుకును జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా కొడుకును నువ్వు మనిషిలా భావించి పెంచుతున్నావు, కానీ నా కొడుకు పాము, తనలో విషం ఉంటుంది, తను ఎప్పుడైనా తెలుసో తెలియకనో ఎవరినైనా సరే కాటేస్తే నేను నీకు ఇచ్చిన మణిని కాటేసిన ప్రదేశంలో పెట్టు, వారు బ్రతుకుతారు. నా కొడుకు తనను తాను రక్షించుకునే అంతవరకు జాగ్రత్తగా పెంచు, మంచి చెడులు నేర్పించు అని చెప్పి నాగిని చనిపోతుంది. రైతు నాగిని తన భర్తను పాతిపెట్టిన స్థానంలోనే పాతిపెడతాడు. నాగిని ఇచ్చిన నాగమణికి నిత్యం పూజలు చేస్తాడు. నాగమణి కారణంగా రైతు చాలా తొందరగా ధనవంతుడు అవుతాడు. కానీ దానం రూపంలో ఏదో ఒక మంచి కార్యానికి వాటిని వాడేవాడు. ఇక నాగిని కొడుకు కూడా కొద్ది రోజుల్లోనే పెద్దవాడు అయ్యాడు. తను కూడా శివభక్తిలో నిమగ్నమయ్యాడు. నాగిని కొడుకు కూడా మనిషిలాగా మారే వరం పొందాడు. మనిషిలాగా ఉన్నప్పుడు అందరితో సరదాగా సమయం గడిపేవాడు. కొద్ది రోజులకు నాగిని కొడుకు వారి జాతితో కలిసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు రైతును, రైతు భార్యను, మనిషి రూపంలో ఉన్న తన సోదరుణ్ణి చూడడానికి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న శ్రీతు అనే ఒక అమ్మాయి కథను విందాం. అనగనగా శ్రీతు అనే ఒక పేద పాప ఉండేది. శ్రీతు మంచి పిల్ల, చాలా తెలివిగలది కూడా. అయితే దురదృష్టం, ఆ పాప ఇంకా పెద్దవకుండానే వాళ్ళ అమ్మ చనిపోయింది. తండ్రి శ్రీహరి కాస్త రెండవ పెళ్లి చేసుకున్నాడు. అట్లా శ్రీతుకి సవతి తల్లిగా వచ్చింది సుమిత్ర. సుమిత్ర అస్సలు మంచిది కాదు, ఏ దిక్కు లేనిది కదా అని ఆమెకు శ్రీతును చూస్తే చాలా చులకన భావం ఉండేది. శ్రీతుని ఆమె చాలా కష్టాలకు గురి చేసేది. బడికి పోనివ్వక ఏవేవో పనులు చెప్పి సతాయిస్తూ ఉండేది. శ్రీహరి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కొని వచ్చేవాడు. ఒక రోజున ఏదో పనిపడి పక్క గ్రామానికి పోయిన శ్రీహరి సమయానికి వెనక్కి రాలేదు. దాంతో తెల్లవారగానే సుమిత్ర శ్రీతుని పిలిచి ఆవుల దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కురా పో అని పంపించింది. శ్రీతుకేమో పాలు పితకటం రాదు. అయినా ఆవుల దగ్గరకు వెళ్ళి వాటిని ప్రేమగా పలకరించి అతి కష్టం మీద పాలు పితికింది ఆ పాప. నిండిన పాల కడవను పక్కన పెట్టి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి చూసేసరికి ఏమయ్యింది? పాల కడవ కాస్త ఖాళీ అయిపోయింది. తిరిగి వచ్చిన శ్రీతు ఖాళీ కడవను చూసి, అయ్యో, కడవ నిండుగా పిండిన పాలన్నీ ఏమయ్యాయి? ఇప్పుడు పిన్నమ్మ అడిగితే ఏమని జవాబు చెప్పాలి అని ఏడుస్తూ అక్కడే కూర్చున్నది. ఆ పాప దుఃఖానికి అక్కడున్న ఆవుల గుండెలన్నీ కూడా కరిగిపోయాయి. అంతలో అక్కడ నాగుపాము ఒకటి ప్రత్యక్షమయ్యింది. దాని తల మీద ఒక మణి వెలుగులు చిమ్ముతున్నది. ఆ పాము శ్రీతుని స్నేహంగా పలకరించి, నన్ను చూసి భయపడకు, నీ కడవలోని పాలన్నీ త్రాగింది నేనే, నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు అన్నది. అప్పుడు శ్రీతు కొంచెం ధైర్యం తెచ్చుకున్నది. నీకు ఆకలిగా ఉన్నదని పాలన్నీ త్రాగేశావు, సరే, మరిప్పుడు నా సంగతి? మా పిన్నమ్మ నుండి నన్నెవరు రక్షిస్తారు? వేరే వాళ్ల వస్తువులు తీసుకునే ముందు వాళ్లకు ఒక్క మాట చెప్పటం పద్ధతి కదా అన్నది పాముతో. అప్పుడు పాము, అయ్యో, అంత ఆలోచించలేదమ్మా, ఆకలికి తట్టుకోలేక పాలు కనబడగానే త్రాగేశాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీకేమీ కాదులే, మళ్ళీ నీకే తెలుస్తుంది అని శ్రీతుకు ధైర్యం చెప్పి ఇంట్లోకి పంపించింది. ఇంకా చేసేదేముంది? శ్రీతు ఖాళీ కడవనే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది. ఇన్ని పాలు తెచ్చాను, దేనిలో పొయ్యాలి అని అడిగింది సవతి తల్లిని. పనిలో మునిగి ఉన్న సుమిత్ర అక్కడ ఆ పాత్రలో పొయ్యి అని ఒక గిన్నెను చూపించింది. శ్రీతు అక్కడికి వెళ్ళి ఖాళీ కడవనే బోర్లించింది. అందులోకి ఆశ్చర్యం, ఆ పాత్ర పాలతో నిండిపోయింది. చూస్తే కడవ అడుగున మరికొన్ని పాలు ఉన్నాయి. అందుకని శ్రీతు మరొక గిన్నెలోనికి వంపింది కడవను. ఆ గిన్నె కూడా పాలతో నిండిపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే అట్లా 5 పెద్ద పెద్ద గిన్నెలు పాలతో నిండిపోయాయి. అంతలోనే ఏవి పాలు అని వచ్చి చూసిన సుమిత్రకు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అన్ని పాలను ఆమె
ఏనాడు కళ్ళ చూసి ఉండలేదు మరి. మరుక్షణంలో ఆమె ఆశ హెచ్చయింది. సరే పర్లేదు, బాగానే పిండావు, ఇక మీద ప్రతిరోజు నువ్వే పాలు పిండుకొని రావాలి అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ విధంగా అటు తిరిగి ఇటు తిరిగి పని ఒత్తిడి మాత్రం శ్రీతు మీదే పడింది. ఆ పాప చేయాల్సిన పనుల జాబితాకు అదనంగా పాలు పిండే పని కూడా చేరుకున్నది. మరునాటికి శ్రీహరి ఇల్లు చేరుకున్నప్పటికీ సుమిత్ర మాత్రం అతని పాలు వెతకనివ్వలేదు. ప్రతిరోజు శ్రీతు పాలు వెతకటం, పాము వచ్చి పాలు త్రాగటం, 5 గిన్నెల నిండా పాలు తయారవ్వటం అలాగే ఒక వారం రోజుల పాటు కొనసాగింది. 7వ రోజున విచారంగా ఉన్న శ్రీతును పాము, ఎందుకు శ్రీతు అట్లా బాధపడుతూ ఉంటావు, నువ్వెప్పుడు అని అడిగింది. పాపం శ్రీతుకు ఏడుపు తన్నుకొచ్చేసింది. ఆ పాప పాముకు తన గోడంతా చెప్పుకున్నది. ఎవరూ లేరని, తనను పిన్నమ్మ ఎంత చులకనగా చూస్తుందో చెప్పింది. నీ వయసులలో పిల్లలందరూ బడికి వెళ్ళాలి కదా, నిన్ను పంపించరా అని అడిగింది పాము. ఉహు అని అడ్డంగా తల ఊపింది శ్రీతు. నీకు ఇష్టమేనా బడికి వెళ్ళటం అని మళ్ళీ అడిగింది పాము. ఓ ఎంత ఇష్టమో చెప్పలేను, చాలా ఇష్టం అన్నది శ్రీతు. అయితే సరే, ఇవాల్టి నుండి నువ్వు బడికి పోతావు, చూస్తూ ఉండు అన్నది పాము. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే 5 గిన్నెలు పాలతో నిండాక శ్రీతు కడవను కడిగి పెట్టేందుకు బయటకు వెళ్ళగానే సుమిత్ర వెళ్ళి ఆశగా 5 గిన్నెల పాలను చూసుకున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఆ పాలన్నీ మాయమైపోయాయి. అవన్నీ గిన్నెలో నుంచి బయటకొచ్చి గదిలో పాకటం మొదలుపెట్టేసరికి పిన్నమ్మ కెవ్వు కెవ్వుమని అరుస్తూ గంతులు వేసింది. కొంచెంసేపు అంతలో వాటి మధ్యలో నుంచి తల మీద మణిని ధరించిన నాగసర్పం లేచి నిలబడింది. పిన్నమ్మ, మేం అందరం శ్రీతు బంధువులం. నువ్వు ఆ పాపను కష్టపెట్టడం ఎవ్వరూ గమనించట్లేదా అనుకుంటున్నావు కదా, మేం చూస్తూనే ఉన్నాం. శ్రీతును బడికి పంపించట్లేదు, గొడ్డు చాకిరీ చేయిస్తూ ఉన్నావు. దురాశ కొద్దీ పాలు పితికే బరువు కూడా ఆ చిన్ని చేతుల మీదే మోపావు, తప్పు కదూ అని అడిగింది. సుమిత్ర పాముకు నమస్కారం పెడుతూ, తప్పు కాయి నాగన్నా, ఇక మీద శ్రీతును నా బిడ్డలాగా చూసుకుంటాను, ఏ కష్టమూ రానివ్వను, నన్ను నమ్ము అని కన్నీళ్ల పర్యాంతమయ్యింది. పాము సంతోషంగా తల ఊపి మాయమైపోయింది. అటు తర్వాత సుమిత్ర పూర్తిగా మారిపోయింది. శ్రీతును సొంత బిడ్డ కంటే మిన్నగా చూసుకున్నది. శ్రీతు బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది. కాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది. ధనగర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి, విద్యా వినయం కల సౌజన్యురాలు, పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ పనివారి పట్ల కరుణ దయ సానుభూతులు గల సద్గుణ సంపన్నురాలు. కానీ ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. ఎప్పుడూ చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రుల యందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది. అందువల్ల ఆమె మనసుతో ఎంతో కలవరపడుతూ ఉండేది. ఎన్ని పూజలు చేయించినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడటం, కాటు వేయటం తగ్గలేదు. ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ కూడా తన బాధలు చెప్పుకొని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞానుడని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతి మర్యాదలు, పాదపూజలు, సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుంది అని అడిగింది. ఇవి తొలగే మార్గమేమిటని కూడా వినయపూర్వకంగా ఆ సాధువుని వేడుకున్నది. అందుకు ఆ సాధువు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించినది. ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదంటే దానికి కల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలన్న లక్ష్యంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధని చూపించినందువల్ల నీకు ఈ దుస్థితి కలిగి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసేవారిని ఆక్షేపణ చేయటం, నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయటం నువ్వు చేసిన మహా అపరాధం. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక ఈ విషయం పట్ల విశ్వాసముంచి నాగుల చవితి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగిపోతాయి. భయంతో కాకుండా భక్తితో చేసినట్లయితే నీ కలతలన్నీ కూడా తొలగిపోతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో శక్తి శ్రద్ధలతో నాగుల చవితి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీమంతురాలు తన భయాందోళనలు తొలగి సంతోషంగా జీవించింది.
ఒకసారి బ్రహ్మ మనస్సు నుండి ఓ అందమైన కన్య ఉద్భవిస్తుంది. ఆమెకు మానస అనే నామకరణం చేస్తారు. మానస జన్మించినప్పటి నుండి ఆధ్యాత్మిక చింతనతో రోజులు గడుపుతూ ఉంటుంది. మానస విద్యాభ్యాసం శివుని వద్ద సాగుతుంది. అతి చిన్న వయసులోనే మానస కఠోర తపస్సాచరించి విష్ణుమూర్తిని మెప్పించి అతని దర్శన భాగ్యం పొందుతుంది. మానస జరత్కారుడనే ఒక ఋషిని వివాహమాడి హస్తికుడు అనే ఒక పుత్రునకు జన్మనిస్తుంది. జన్మేజయ మహారాజు నిర్వహించిన సర్పయాగంలో ఏక ద్విక నానా మస్తకులైన పాములు హోమంలో దగ్ధమైపోతాయి. కానీ జన్మేజయుని తండ్రి పరీక్షిత్ మహారాజు మరణానికి కారకుడైన తక్షకుడు మాత్రం హోమాగ్నికి ఆహుతి కాకపోవటం చూసి జన్మేజయుడు దివ్యశక్తితో చూడగా తక్షకుడు ఇంద్రుని శరణులో ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకొని ఉండటం చూసి తక్షకుడు ఇంద్ర సింహాసనంతో కూడా హోమాగ్నికి ఆహుతి కావాలని మంత్రాలు చదువుతూ ఉండగా తక్షకుడు ఇంద్రునితో సహా యోగాగ్ని వైపు వేగంగా ప్రయాణించటం చూసిన దేవతలు కలవరపడి విష్ణుమూర్తిని సర్పయాగాన్ని ఆపుచేయవలసినదిగా ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యాగాన్ని ఆపే శక్తి తనకు లేదని, ఒక్క మానసకు మాత్రమే ఆ శక్తి ఉన్నదని చెప్పి మానస కొరకై ప్రార్థించమని చెప్తాడు. మానస తన పుత్రుడైన అస్తికుని సర్పయాగం ఆపవలసినదిగా ఆజ్ఞాపిస్తుంది. అస్తికుడు సర్పయాగాన్ని నిలిపివేస్తాడా? తక్షకుడు మొదలైన నాగులు హోమాగ్నిలో భస్మం కాకుండా రక్షింపబడతాయి. ఇదంతా కూడా కార్తీక శుద్ధ చవితి నాడు జరిగింది. అప్పుడు నాగులన్నీ కూడా ప్రాణదాత అయిన మానసతో ఈ కథ చెప్పుకుని నాగుల చవితి నాడు పూజలు ఎవరైతే నిర్వహిస్తారో వారు ఎప్పుడూ కూడా పాము కాటుకు బలికారని, నిర్వంశస్థులు కారని వరం ఇచ్చి నాగలోకానికి మరలపోతారు. అప్పటి నుండి నాగుల చవితి పండుగను మానవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారని చెప్పారు. కాబట్టి నాగుల చవితి రోజు ఈ పవిత్ర కథలను మననం చేసుకున్న, విన్న, చెప్పిన సకల దోషాలు పోతాయి. ఆ నాగేంద్రుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సకల దోషాలు పోతాయి. ఆ నాగేంద్రుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. సాధారణంగా మన హిందువులు నాగపామును ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. మన హిందూ పురాణాలలో కూడా నాగపాముకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పామును చూడగానే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ నాగుపాము తలపై నాగమణి ఉంటుందని, అది కనిపిస్తే ప్రాణాలకు సైతం తెగించి నాగమణిని సొంతం చేసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నాగపాము తలపై మెరుస్తూ కనిపించేటటువంటి నాగమణి సొంతం చేసుకోవటం వల్ల వారికి ప్రాణాపాయం ఉండదని, అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని ఎంతోమంది భావిస్తూ ఉంటారు. అయితే నిజంగానే పాము తలపై నాగమణి ఉంటుందా? ఆ నాగమణికి నిజంగానే అన్ని శక్తులు ఉంటాయా? లేకపోతే నాగమణి గురించి అంతా కట్టుకదేనా అనే విషయం గురించి తెలుసుకుందాం. నాగమణి గురించి తెలుసుకోవాలి అంటే పురాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. మన పురాణాల ప్రకారం భూగర్భంలో 7 లోకాలు ఉంటాయనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లోకాలలో ఎన్నో జీవరాశుల నివాసం ఉంటాయి. ఇక పాములకు రాజైన ఆదిశేషుడు తన 1000 తలలతో భూభారాన్ని మోస్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆదిశేషుడు, వాసుకి ఇలాంటి పాములన్నీ భూగర్భంలోనే నివసిస్తూ ఉంటాయి. వీటికి ముఖ్య అనుచరులుగా నాగపాములు ఉంటాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నాగుపాముల తలపై నాగమణి ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇకపోతే నాగమణి గురించి సైన్స్ ప్రకారం ఆలోచిస్తే భూగర్భంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉంటాయి. వాటిల్లో కొన్ని కాంతిని వెదజల్లుతూ ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయి. వాటి కాంతిలోనే పాములు చిన్న చిన్న కీటకాలను వేటాడుతూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. ఆ విధంగా కాంతివంతంగా కనిపించే ఖనిజాలనే మనలో చాలామంది నాగమణిగా భావిస్తూ ఉంటారు. నిజానికి నాగమణి అనేది లేదని శాస్త్రీయపరంగా తెలియజేస్తూ ఉన్నారు. కానీ మన పురాణాలలో ఈ పాముకు ఎంతో ప్రాముఖ్యత ఉండటం వల్ల నాగుపామును భక్తిభావంతో పూజించటం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తుంది. నాగమణి గురించి మీరు ఏమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.